కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. మనము కొద్దిగా కాలము నుంచి క్రమశిక్షణ అనే పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో క్రమశిక్షణ లేకపోతే ఎంత నష్టపోతామో అనేది కూడా తెలుసుకుంటూ ఉన్నాం. మరి గత వారాల్లో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు క్రమశిక్షణ లేని రాజు సిద్కియా ఎంత ఇబ్బంది పడ్డాడు అనేది చూసాం. క్రమశిక్షణతో ప్రార్థన ఎలా చేయాలి అనేది చూసాం. క్రమశిక్షణతో పాటలు ఎలా పాడాలి అనేది చూసాం. ఏ కార్యక్రమము చేసినా కూడా దానికి ముందు పదం ఏమున్నది అంటే క్రమశిక్షణ అనేది చూస్తూ ఉన్నాం. ఒకవేళ జీవితంలో క్రమశిక్షణ అనేది లేకపోతే ఆ జీవితము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరము ఉంటూ ఉంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒక క్రమాన్ని కలిగి ఉండే ప్రయత్నము మనము చేయాలి. ఉదయకాలమున మనము ఏమి ధ్యానించాము అంటే క్రమశిక్షణ కలిగి దేవునికి మనము ఇచ్చేవారిగా ఉండాలి. అబ్రహాముని గమనించినప్పుడు అబ్రహాముని దేవుడు కల్దీల ఊరు అన్న ప్రాంతం నుంచి రమ్మనగానే ఆయనంతా కూడా మోటాముళ్ళు సర్దుకుని వచ్చేసినట్లుగా చూసాం. తరువాత దేవుడు ఇష్మాయేలుని విడిచిపెట్టమనగానే అబ్రహాం విడిచిపెట్టడం అనేది చూసాం. ఇస్సాకును అర్పణ ఇవ్వమనగానే అర్పణ ఇచ్చినట్లుగా కూడా చూసాం. అయితే ఎందుకు చేశాడు అబ్రహాము అంటే దేవునిని ఆయన ఆరాధించాలి అని అనుకున్నాడు. దేవునితో సాంగత్యాన్ని పెంచుకోవాలి అని అనుకున్నాడు. కాబట్టి అలాగూ ఆయన చేశాడు అనేది నేర్చుకున్నాం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎంతో కష్టపడి ఎంతో వెతికి ఆయనను కనుగొని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం చేశారంటే సాగిలపడి నమస్కారం అనేది చేశారు. అంటే ఈరోజు మనము గ్రహించాల్సింది ఏమిటి అంటే అబ్రహాము విడిచిపెట్టాడంటే ఎవరి కోసం విడిచిపెట్టాడు? దేవుని కోసమే. తూర్పు దేశపు జ్ఞానులు అంత కష్టపడి వెతికారు ఎవరి కోసం అంటే దేవుని కోసమే అనేది మనము నేర్చుకున్నాం. వాళ్ళు వస్తూ కూడా ఏమి తెచ్చారంటే బంగారము తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోలము కూడా తెచ్చారు. వాటికి అర్థం ఏమిటి అంటే బంగారము రాజుగా చూపిస్తుంది, సాంబ్రాణి పరిశుద్ధతను చూపిస్తుంది, బోలము చేయాల్సిన పనిని చూపిస్తుంది అనేది మనము నేర్చుకున్నాం. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్పుకున్నామంటే దేవుని కోసము పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ భక్తులు ఏదైనా చేయడానికి నేను సిద్ధము అని అంటూ ఉన్నారు. ఎవరైతే దేవుని కోసము పని చేయాలని సిద్ధపడతారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే అంచెలంచెలుగా వాళ్ళ జీవితాలను ఎదుగుదలలోకి తీసుకువచ్చాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఎదగాలి అని అనుకుంటే, మన జీవితంలో ఒకవేళ అభివృద్ధి పొందాలి అని అనుకుంటే మనము చేయాల్సిన పని ఏమిటి అంటే దేవుడు మనలను ఎలా కోరుకున్నాడో అలాగ తయారయ్యే ప్రయత్నాన్ని మనము చేయాలి. అయితే ఈరోజు ఒక చిన్న విషయాన్ని ధ్యానించి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఏంటి ఆ విషయము అంటే దావీదు అనే ఒక రాజు ఉండేవాడు కదా. అతను మీ అందరికీ కూడా తెలిసిన వ్యక్తే. దావీదు అనే రాజు యొక్క వ్యక్తిత్వము ఎలా ఉండేది లేదా తన ప్రవర్తన ఎలా ఉండేది అనేది చూస్తే దావీదును దేవుడు ఏమంటాడంటే దావీదు నా హృదయానుసారుడు. అంటే దావీదు ఎక్కడ దేని ప్రకారంగా ఉంటాడంటే దేవుని వాక్యానుసారంగా ఉంటూ ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు.
మీరు గమనించినప్పుడు ఒక 20 ఏళ్ళ క్రితము వెళ్ళిపోయినట్లయితే మగవాళ్ళకి తెలుస్తుంది. కటింగ్ షాప్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 6, 7, ఒక 12 ఫోటోలు ఉంటాయి. ఆ 12 ఫోటోల్లో క్రాఫ్ ఒకటి ఇటు ఉంటుంది, ఒకటి ఇటు ఉంటుంది, ఒకటి ఇలా ఉంటుంది, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. చూసారా మీరు ఎప్పుడైనా? అవి చూసే ఉంటారు. అయితే చూసినప్పుడు అప్పట్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నాకు అలా కావాలి అని అనుకునేవాళ్ళు. అప్పుడు అతను ఏం చేసేవాడు, ఆ జుట్టుని అలా కట్ చేసేవాడు. అంతేనా? అయితే ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు కూడా తన ప్రజలను నాకు ఇలా కావాలి వీళ్ళు అని కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా బంగారు షాప్కి వెళ్ళినప్పుడు ఒకవేళ నా చెయ్యి రింగు సైజ్ ఎంత అంటే 21 నెంబర్ చూడగానే అతను ఏం చేస్తాడు, నా కొలత కొలుచుకుని ఈ యొక్క చేతి కొలతను బట్టి నాకు నచ్చిన ఉంగరాన్ని దీనికి తయారు చేస్తూ ఉంటాడనమాట. అంతేనా? అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ భూమి మీద మనము కూడా ఎలా తయారు కావాలంటే దేవుని కొలత దట్టుగా తయారు కావాలి. దేవుడు ఎలా జీవించాడో, దేవుడు ఎటువంటి జీవితాన్ని ఎదుర్కొన్నాడో, దేవుడు ఎలా జీవిస్తే ఆయన ఆనందపడతాడో అటువంటి జీవితాలను మనం అటువంటి కొలతతో మన డిజైన్ని మనమే చేసుకోవాలి. మనల్ని మనం ఎలా డిజైన్ చేసుకోగలం? మనల్ని ఎవరో ఒకళ్ళు డిజైన్ చేయగలిగితేనే మనము తయారు చేయగలం. అంటే ఎవరైనా కూడా పుట్టుకతోనే పరిగెత్తిన వాళ్ళు ఎవరు కూడా లేరు. పుట్టుకతోనే మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా లేదు. ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారంటే అమ్మా అను, మామ అను, నాన్న అను ఏం చేస్తారంట, నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడు నేను ఎలా జీవించానో మీరు కూడా అలాగే తయారు కావాలి, మీరు కూడా అలాగే జీవించాలి అని ఆయనే మనలకు ఏం చేస్తాడంట, నేర్పిస్తూ ఉంటాడు. పౌలు గారు అంటారన్నమాట, ఏమని అంటే, నేను దేవుని చేతనే నేర్చుకోబడ్డా. ఎవరి చేత అంట? దేవుని చేతే. అంటే నీకు నేర్చుకోవాలని ఉద్దేశం ఉంటే, దేవునికి దగ్గర అవ్వాలని ఉద్దేశం నీకు ఉంటే, నీకు సహాయం ఎవరు చేస్తారంట? దేవుడే చేస్తాడు అనేది తెలియజేస్తున్నాడు. ఇప్పుడు దావీదు కూడా ఎలా జీవించాడంటే, దేవుడు ఒక వ్యక్తి ఎలా ఉంటే మంచిదో అని చెప్పాడో, దావీదు కూడా తన జీవితంలో అలాగే జీవించాడు. అలా జీవించినప్పటికీ కూడా తన జీవితంలో కొన్ని తప్పిదాలు చేశారు. మనిషి అన్నాక తప్పులు లేకుండా జీవించడం అనేది అసాధ్యం. అందుకే చెప్తూ ఉంటాడనమాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, అందరూ ఏం చేశామంట, పాపము చేశాం. పాపము అంటే ఏమిటి? దేవుని యొక్క మాట ప్రకారముగా నడవకపోవడమే పాపం. కాబట్టి ప్రియులారా, ఎంతమంది పాపం చేశారంట? అందరూ. దీంట్లో నేను లేను అని అనుకోవడానికి ఛాన్సే లేదు. అందరూ పాపము చేసి ఎవరికి దూరం అయిపోయామంట? దేవునికి దూరం అయిపోయాం. అలాగే దావీదు కూడా తన జీవితంలో ఏం చేశాడంటే ఒక పాపం చేశాడు. ఆ పాపాన్ని గురించిన అధ్యయనాన్ని మనము పరిశీలన చేద్దాం. చూడండి, 2 సమూయేలు రాసిన గ్రంథము. ఎంతో హృదయానుసారుడుగా జీవించిన దావీదు పాపములో పడిపోయాడు. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే 1వ వచనం నుంచి మనము పరిశీలన చేద్దాం. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను అని చెప్తున్నాడు. దావీదు చేసిన పాపం ఏంటో తెలుసా? ఈ అధ్యాయములో దావీదు చేసిన పాపం ఏమిటంటే, సైన్యాధిపతిని పిలిచాడు. యోవాబు ఇటు రా అన్నాడు.
సైన్యాధిపతి వచ్చాడు. ఏంటయ్యా చెప్పండి అని అన్నాడు. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, మనం యుద్ధానికి వెళ్ళాలి కదా, మన దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు, అసలు ఎంతమంది జనం ఉన్నారు, అసలు మనము అభివృద్ధిలో ఎలా ఉన్నాం అనేది పరిశీలన చేయడానికి నువ్వు జనాలను ఏం చేయంటే లెక్కవేయి. మన జనం ఎంతో, మన సైన్యం ఎంతో, మన స్త్రీలు ఎంతో, వాళ్ళని ఏం చేయాలంట, నువ్వు లెక్కవేయి అని చెప్తూ ఉన్నాడు. చూడండి 2వ వచనం. అందుకు రాజు ఎవరిని పిలిచాడంట, సైన్యాధిపతిని పిలిచాడు. సైన్యాధిపతిని ఎందుకు పిలిచి ఉంటాడు? సైన్యాధిపతి ఎవరిని లెక్క వేస్తాడు? జనాల్ని లెక్క వేస్తాడా, సైనికుల్ని లెక్కేస్తాడా? సైన్యం అంటే సైనికుల్ని లెక్కేయమనడానికి ఎవరిని పిలిచాడంట? సైన్యాధిపతిని పిలిచాడు. తర్వాత మీరు గమనించినప్పుడు దావీదుకి ఇప్పటిదాకా ఎవరు తోడై ఉన్నారంటే దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పటిదాకా? దావీదు దేవుడి మాట వింటున్నాడు కాబట్టి దావీదుకి అన్ని విషయాలు ఎవరు తోడున్నారంట? దేవుడు తోడున్నాడు. అయితే దావీదుకి ఏమనిపించింది అంటే, అసలు మన రాజ్యములో యుద్ధము చేయడానికి సామర్థ్యము కలిగిన సైన్యం ఎంతమంది ఉన్నారో చూసుకోవాలనిపించింది. అంటే యుద్ధాల్లో గెలిచేది ఎవరు? దావీదే. కానీ ఎవరి బలంతో గెలుస్తున్నాడు? కానీ ఇప్పుడు ఎవరిని లెక్కేయమంటున్నాడంట? సైన్యాన్ని లెక్కేయమంటున్నాడు. అంటే సైన్యాన్ని ఎందుకు లెక్కేయమంటారు? అయితే నేను మీకు ఒక చిన్న ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతా. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాం. చాలా కమిషనర్లు, డిఎస్పీలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత సేవకులుగా మేము కూడా అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు భోజనం అయిపోయింది, మేము వెళ్ళిపోతాం అని అన్నాం. ఆయన ఏం చెప్పాడంటే, బిల్డింగ్ అంతా పరిశీలన చేయండి అన్నాడు. సరే ఆ ఇంటికి వెళ్ళాం, ఇల్లు చూసాం, కిందకు వచ్చాం. కాలేజీ చూడలేదేంటి, బైబిల్ కాలేజీ అది కూడా చూసిరండి అన్నాడు. అది కూడా చూసి వచ్చాం. అదేంటి హాస్టల్ చూసారా అన్నాడు. అది కూడా చూసి వచ్చాం. అంటే అనిపిస్తూ ఉంది. ఎందుకని? ఇతను మనకి ఏం చూపించాలనుకుంటున్నాడు? తన స్టేటస్ చూపించాలని అనుకుంటున్నాడు. అంతేనా? మీకు అర్థమైంది. దావీదు కూడా సైన్యాన్ని ఎందుకు లెక్కేయమంటున్నాడంటే, అతని బలం ఎంతో అతను తెలుసుకుందాం అనుకుంటున్నాడు. ఈరోజు నీ బలం ఎంతో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకని? నీ బలం ఎవరు అసలు? నీ నిజమైన బలం ఎవరంట? చాలామంది అనుకుంటారు మన నిజమైన బలం మన నోరు అనుకుంటారు, మన చేతులు అనుకుంటారు, మన డబ్బు అనుకుంటారు. నిజమైన విశ్వాసుల యొక్క నిజమైన బలం ఏంటంటే దేవుడే. అయితే అంటే దావీదు యొక్క హృదయంలో ఏం పుట్టిందంటే దురుద్దేశం పుట్టింది. ఇంత గెలిచాను కదా, ఇన్ని యుద్ధాల్లో నేను, అంటే దావీదు లాంటి రాజు, అనేకమైన యుద్ధాలు చేసిన రాజు ఎవరైనా బైబిల్లో ఉన్నాడంటే దావీదే. దావీదు తన జీవితంలో అనేకమైన యుద్ధాలను చేశాడు. చేసిన దానిని బట్టి ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే చాలా గర్విస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఆ గర్విస్తున్న దాన్ని బట్టి 10వ వచనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటిని. మొదటి వచనంలో ఏం చెప్పాడు? జనాల్ని లెక్కేయమన్నాడు, సైన్యాన్ని లెక్కేయమన్నాడు. 10వ వచనంలో ఏమంటున్నాడంట? ఏంటి నేను ఇంత పెద్ద పాపం చేశాను అని అనుకుంటున్నాడు. అంటే దీనికి అర్థమైంది ఏమని? నేను గర్వించి ఈ పనిని చేశానే. ఈ గర్వించడము అనేది ఎలాంటి పని అంట? పాపముతో కూడిన పని. ఈరోజు చాలామంది జనాలు కూడా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి, వారి యొక్క స్టేటస్ను బట్టి ఏం చేస్తారంట? గర్విస్తూ ఉంటారు. కానీ గర్వించడము అనేది ఏమిటి అంటే దేవుని యొక్క దృష్టిలో పాపము. అయితే ఆ పాపము ఎవరికి అర్థమైందంట? దావీదుకి అర్థమైంది. ఎన్ని వచనాలు తేడా అండి? 9 వచనాలు తేడాలో అర్థమైంది. ఈరోజు మన జీవితాలు చూడండి, ఒక్కొక్కరికి 20 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు ఉన్నాం ఇక్కడ అందరం.
కానీ మన జీవితంలో మనం ఏం చేయట్లేదంటే మనము చేస్తున్న తప్పులను తెలుసుకోలేకపోతున్నాం. మనము చేస్తున్న పాపాలను మనము తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఏమైపోతున్నాడంటే దూరం అయిపోతున్నాడు. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన జీవిత విధి విధానాలను గ్రహించి నేను ఇక్కడ లోపము కలిగి ఉన్నాను అని తెలుసుకుంటాడో అతడు దేవునితో తన జీవితం ముందుకు వెళ్ళింది. మీరు ఎప్పుడైనా కూడా కోర్టుకు వెళ్ళారో లేదో నాకు తెలియదు. మేము కోర్టుల చుట్టూ కొన్ని కాలము తిరిగాం. 2017 నుంచి 2023 దాకా. అంటే మేము తిరిగామంటే నేను ఎక్కువ తిరగల. అయితే అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ కోర్టులో నేను ఒక రోజంతా కూర్చున్న తర్వాత మేము కూర్చున్న కోర్టు పరిధి ఏమిటి అంటే భార్యాభర్తల సంబంధమైన గొడవలు. అంటే నాకు నా భార్యకి కాదు, నేనేదో సమస్యతో వెళ్తే అక్కడ ఏ హాల్లో కూర్చున్నామంట, భార్యాభర్తల గొడవలో ఉన్న కోర్టులో కూర్చున్నాం. అక్కడ ఏమవుతుందంటే భార్యాభర్తలు ఏమైపోతున్నారంటే విడిపోతూ ఉన్నారు. విడిపోవడానికి గల కారణం ఏమిటంటారు? నా ప్రశ్న అర్థమైందా? భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం ఏమిటి? అయితే అది కూడా నేనే చెప్పాలా? సరే, నేనే చెప్తా. ఒక కేసు నేను చూస్తున్నప్పుడు భార్య ఏమంటుందంటే ఇతను నన్ను తాగొచ్చి రోజు కొడుతున్నాడు అని చెప్తుంది. భర్త ఏమంటున్నాడంటే అసలు నేను తాగను అని అంటున్నాడు. వాస్తవానికి ఆయన తాగుబోతే, కానీ నేను తాగను అంటున్నాడు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారంటే తాగుబోతు ఆయనే గెలిచాడు. ఎందుకో తెలుసా? ఆ తాగుబోతు మంచి లాయర్ని పెట్టుకున్నాడు. ఆ లాయర్ వేసిన క్వశ్చన్ ఏంటో తెలుసా? బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో పనికి వస్తుంది. అతను తాగొచ్చాడని ప్రూఫ్ ఏంటన్నాడు. ఏంటంట? ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడా? పోనీ ఆయన కొడితే నీకు మూతిపళ్ళు రాలేయని ఏదైనా హాస్పిటల్లో కుట్లు కుట్టించుకున్నావా అని అడిగాడంట. అంటే తాగి కొడితే ఏం కావాలి అడుగుతున్నాడంట లాయరు? ప్రూఫ్ అడుగుతున్నాడు. ఈమె దగ్గర ఏముండిద్ది? ఇప్పుడు ఎవరైనా కొడితే ఏం చేస్తారు? అమ్మ ఇంటికో అన్నయ్య ఇంటికో చెల్లింటికో పోతాం, కానీ ప్రూఫ్లు చూసుకుంటామా? అయితే ప్రూఫ్లు సరిగా లేకపోతే ఆ లాయర్ ఏం చేశాడంటే కేసు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, ఆయన ఏం చేశాడో తెలుసా? వాళ్ళ జ్ఞానానికి ఈయన చెక్మేట్ పెట్టాడు. ఏం చెప్పాడో తెలుసా? నువ్వు చాలా జ్ఞానంగా వాదించావు, కానీ కుర్రోడిదే తప్పని నాకు తెలుసు. నువ్వు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళని విడదీద్దాం అనుకున్నావు కదా, అదే జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళని నువ్వేం చేయి, కలుపు అన్నాడు. అర్థమైందా మీకు? ఇక్కడ ఎందుకు విడిపోయారంటే భేదాభిప్రాయాలు. ఒకరికి నచ్చని పని ఒకరు చేయడం వల్ల ఏమైపోయారంట? విడిపోయారు. విడిపోవడానికి వాదించిన లాయర్నే జడ్జి ఏం చెప్పాడంట? కలవడానికి వాదించమని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. అంటే నిజంగా ఇంత గొప్ప జడ్జిలు ఉన్నారా అని. ఆయన ఇంటికి వెళ్ళడు, కేవలం జ్యూస్ తాగి ఆ పొద్దున్నుంచి నైట్ దాకా అక్కడే ఉన్నాడు. మేమే సాక్ష్యం దానికి. అయితే ఇక నేను కూడా ఏం చెప్తున్నానంటే దేవునితో నువ్వు దగ్గర అవ్వాలి అంటే ఆయన మాట నువ్వు బాగా వినాలి, మీ ఒప్పందం బాగుండాలి. దేవుడికి ఎప్పుడు దూరం అయిపోతావు నువ్వు? నీలో గర్వము ప్రవేశించినప్పుడు, వాక్యానికి విరుద్ధమైన ప్రవర్తన నీలో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్గా నువ్వేమైపోతావంట? దేవునికి దూరం అయిపోతావు. ఇప్పుడు దావీదు 1వ వచనంలో దేవుడికి ఎలా ఉన్నాడంటే దగ్గరగా ఉన్నాడు. 2వ వచనానికి వచ్చేపాటికి దేవుడికి ఏమైపోయాడంట? దూరం అయిపోయాడు. 10వ వచనానికి వచ్చేపాటికి ఏమైందంట? అయ్యో నేను దేవుడికి దూరం అయిపోతున్నానే, నేను పాపం చేశానే, ఇంత గొప్ప పాపము నేను ఎలా చేశానో అని తలబాదుకుంటున్నాడు. ఏమైందంట? ఇంత పాపం నేను ఎలా చేశాను అని తలబాదుకుంటున్నాడు. సమస్య ఎప్పుడు కూడా ఎవరిలో ఉండిద్దంటే తప్పు ఒప్పుకున్న వాళ్ళలో పెద్ద సమస్య ఉండదు. తప్పు ఒప్పుకోకుండా మూర్ఖులుగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళతో ఎప్పుడు కూడా వాదనే. ఇప్పుడు దావీదు మూర్ఖుడా జ్ఞానవంతుడా? జ్ఞానవంతుడు కాబట్టి చేసిన తప్పును ఏం చేశాడంట? గర్వాన్ని దింపుకున్నాడంట. కాబట్టి ఇక్కడ దింపుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడు అనేది చూద్దాం. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. అంటే జ్ఞానం లేనోళ్ళే ఏం చేస్తారంట? పాపం చేస్తారు. జ్ఞానం లేనోళ్ళే ఎవరికి దూరం అయిపోతారంట?
దేవునికి దూరం అయిపోతారు. అంటే మనము దేవునికి దగ్గరగా ఉంటున్నామంటే మనం ఎలాంటి వాళ్ళం? జ్ఞానవంతులమా అజ్ఞానులమా? జ్ఞానవంతులం. కాబట్టి ప్రియులారా, దావీదు ఏమంటున్నాడంటే, అయ్యో నేను ఇటువంటి పాపం ఎలా చేశానో, నాలో జ్ఞానము లేకుండా అవివేకినై నేను గ్రహించకుండా ఇటువంటి పాపం చేశానే అని తన్ను తాను ఏమంటున్నాడంట, మాట్లాడుకుంటూ ఉన్నాడు. అయితే అక్కడ చెప్తున్నాడు, యెహోవా కరుణయుంచి నీ దాసుడనైనా నా దోషము పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. నిజంగా దావీదును మనం మెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది చాలా సామాన్యమైన విషయము కాదు. ఈరోజు భార్యాభర్తల సంబంధం నిలబడాలన్నా, బంధువర్గ సంబంధాలు నిలబడాలన్నా, తల్లిదండ్రుల సంబంధాలు, ఏ సంబంధం నిలబడాలన్నా కూడా, బలంగా ఉండాలన్నా కూడా చేసిన తప్పులను ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఎప్పుడైతే చేసిన తప్పులను ఒప్పుకుంటావో, దేవుడు ఏ హృదయం కలిగిన వాడంట? కరుణా హృదయము కలిగిన వాడు. కరుణ ఉంచి నీ దాసుడైన నా దోషము తీసివేయి అని అన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించాడు. గాదు అన్న ప్రవక్తను పంపించాడు. గాదు అన్న ప్రవక్త వెళ్ళాడు. అయ్యా దావీదా, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు పాపం చేసావు కదా, అయితే ఓకే, కానీ అది తెలుసుకున్నావు కదా, అది చాలా మంచి పని. అయితే దేవుడు నీకు తప్పు చేసావు, దేవుడు క్షమించాడు, కానీ నువ్వు చేసిన పాపానికి మాత్రం ఏముందంటే శిక్ష ఖచ్చితంగా ఉంది. కాబట్టి నీకు నేను దేవుడు 3 రకాల శిక్షలను విధించాడు. నీకు ఏది కావాలో నువ్వే ఎంచుకో అని అన్నాడు. నువ్వే సెలెక్ట్ చేసుకో. అంటే తప్పు చేసిన వానికి ఖచ్చితంగా ఏముండిద్దంట? శిక్ష ఉండిద్ది. అంటే తప్పు ఒప్పుకున్నా కూడా ఉండిద్దా అంటే? తప్పు ఒప్పుకున్నా శిక్ష ఉండిద్ది, కానీ తప్పు చేసిన తర్వాత ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే దరి చేర్చుకుంటాడు, కానీ శిక్ష మాత్రం ఖచ్చితమే. అయితే అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 13వ వచనం. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా. అంటే మొదటిది ఏమంటున్నాడంటే 7 సంవత్సరాలు కరువు ఉండిద్ది, నీకు ఓకేనా అన్నాడు. అమ్మో, 7 సంవత్సరాల కరువు అంటే రాజ్యం ఏమైపోయిద్దండి? చాలా అస్తవ్యస్తం అయిపోయిద్ది అన్నమాట. మీరు గమనించినప్పుడు వాంబే కాలనీ ప్రాంతంలో 4 రోజులు కరెంటు లేకపోతే, 4 రోజులు తిండి బత్యాలు లేకపోతే అల్లాడిపోయారు. 4 రోజులు తిండి లేకపోతే. అదే 7 సంవత్సరాలు తిండి లేకపోతే అసలు ఇప్పుడున్న వాళ్ళు అప్పుడు ఉంటారా? ఉండలేరే. అయితే తర్వాత చెప్తున్నాడు, కింద ఏమంటున్నాడంటే మొదటి శిక్ష ఇది. రెండో శిక్ష ఏంటంటే నీ శత్రువులు నిన్ను 3 నెలలు తరుముతారంట. అంటే ఇప్పటిదాకా నువ్వు యుద్ధాలు గెలిచావు కదా, గెలిచావని ఎవరిని లెక్కేయమన్నావు? సైన్యం లెక్కేయమన్నావు కదా. ఇప్పుడు నువ్వేమైపోవాలంటే 3 నెలలు ఓడిపోవాలి. శత్రువులు నిన్ను ఏం చేస్తారంట? తరుముతారు. మరి అదా ఇదా అని అంటున్నాడు. తర్వాత మూడోది ఏంటంటే చూడండి, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన యుక్తము నిశ్చయించి తెలియజెప్పమనెను. అంటే గాదు వచ్చి 3 విషయాలు చెప్పాడు. చూడండి అందరూ ఒకసారి. మొదటి విషయం ఏంటంటే 7 సంవత్సరాల కరువు. రెండో విషయం ఏంటంటే 3 నెలలు నువ్వు యుద్ధంలో గెలవలేవు, శత్రువులు నిన్నేం చేస్తారంట? తరుముతారు. మూడవది ఏంటంటే 3 దినములు తెగులు వచ్చిద్ది అని చెప్పాడు. అప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే శత్రువులు తరమడం కన్నా కరువు కన్నా నాకు ఏది బెస్ట్ అంటే 3వ ఆప్షన్ బెస్ట్ అనుకున్నాడు. అయితే 3వ ఆప్షన్ ఏంటంట? తెగులు అంటే ఏమిటి అంటే ఈ యొక్క సృష్టిలో మనిషిని ఇబ్బంది పెట్టే పనినే ఏమన్నారంటే తెగులు అన్నారు. తెగుళ్ళ పట్టేవరా అంటారు. అంటే ఏంటి? ఇబ్బంది పెడుతున్నాడని. అంతేనా? ఇలాంటి తెగుళ్ళు భూమి మీదకి రావడం మనం ఎప్పుడు చూస్తామంటే నిర్గమాకాండంలో చూస్తాం. అంతేనా? అయితే ఈ తెగుళ్ళు దావీదు కోరుకున్నాడు. అయితే దావీదు ఈ తెగుళ్ళు కోరుకున్నప్పుడు ఎంతమంది చచ్చిపోయారంటే 70,000 మంది చనిపోయారంట.
ఎంతమంది అంట? అసలు ఇక్కడ మీరు బాగా గమనించండి, తప్పు ఎవరు చేశారు? శిక్ష ఎవరికి పడింది? జనాలకు పడింది. అయితే అప్పుడు దావీదు వెంటనే రియలైజ్ అయ్యాడు. ఏమని? అయ్యా, తప్పు చేసింది నేను కదా, శిక్ష వాళ్ళకి వేశావు, అయితే నువ్వేం. అప్పుడు దేవుడు కూడా బాధపడ్డాడంట. ఇంతమందిని ఊరికినే చనిపోయారే అని బాధపడ్డాడు. బాధపడి దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క చంపుతున్న దూత, 70,000 మందిని చంపేసింది కదా దూత, ఆ దూతని ఇంకా ఆపేసేయమన్నాడు. ఆపేశాడు. ఆపేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, 16వ వచనంలో తెలియజేస్తున్నాడు. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి. అయితే ఇక్కడ మీరు గమనించండి, మీరు చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నప్పుడు సైనికులు ఉన్నారనే విరవీగడానికి ఇంతకేం చేయమన్నాడంట? లెక్క వేయమన్నాడు. ఇప్పుడు ఎంతమంది పోయారంట? 70,000 మంది పోయారు. అంటే మనము దేని బట్టి గర్విస్తామో, దేనిని బట్టి అతిశయపడతామో, దేనిని బట్టి దేవునికి దూరం అవుతామో, దేవుడు వాటిని 100కి 100 మనకి దూరం చేస్తాడు. కాబట్టి అందుకే చెప్తూ ఉంటాడనమాట, నువ్వు నీ జీవితంలో క్రమశిక్షణ కలిగి నీ జీవితంలో నువ్వు జీవించేవాడిగా ఉండాలి. అయితే దావీదు వేడుకున్నాడు, అయ్యా ఏంటి మా పరిస్థితి అని వేడుకున్నప్పుడు అక్కడ కింద చెప్తూ ఉన్నాడు అనమాట. చూడండి 16లో లాస్ట్లో, యెహోవా దూత యోబీసీడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవానగు ఇలాగూ ప్రార్థించెను. అంటే ఈ నాశనాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడు, దావీదు కూడా బాధపడుతున్నాడు. ఎక్కడ దూత ఉందో అక్కడికి ఈయన ఏమైపోయాడంట? పరిగెత్తుకుని పోయాడు. పరిగెత్తుకుని పోయి ఏమంటున్నాడంటే, అయ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవుడికి. అయ్యా నేను తప్పు చేశా. ఏంటి ఆ తప్పు? నా గర్వాన్ని బట్టి, నా అహాన్ని బట్టి నేను గెలుస్తున్న యుద్ధము నాదనుకున్నానయ్యా, అది నాది కాదని నాకు అర్థమైంది. ఆ పాపాన్ని బట్టి నువ్వు నాకు 3 రకాల శిక్షలను ఇచ్చావయ్యా. నేను ఎంచుకున్నది ఎన్నో రకం శిక్ష? 3వ రకంది. అయితే నీ శిక్ష చాలా కఠినంగా ఉంది, ఆ శిక్ష నేను భరించలేనంత పెద్దగా ఉంది కాబట్టి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు 17వ వచనం, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించే వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుమని చెప్తున్నాడు. అయితే మీరు గమనించారా, చివరికి దావీదు ఏమన్నాడంటే, అయ్యా తప్పు చేసింది నేను కదా, నువ్వు ఎన్ని రకాల శిక్షలు ఇచ్చావు? 3 రకాల శిక్షలు ఇచ్చావు. ఆ శిక్షలో ఏది తట్టుకోగలిగిన ఓపిక నాలో లేదు. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే గొర్రెల వంటి వాళ్ళు అని చెప్తున్నారు. అంటే దావీదు తన ప్రజలను కాపాడుకోవడానికి శిక్ష అంతా కూడా ఎవరి మీద వేసుకుంటున్నాడంట? దావీదు మీదే వేసుకుంటున్నాడు. ఈరోజు నేనేం మీకు చెప్పాలనుకుంటున్నానంటే, దావీదు తన ప్రజలను కాపాడడానికి భారమంతా ఎవరి మీద వేసుకున్నాడు? దావీదు మీద వేసుకున్నాడు. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, నశించిపోయే నీ బిడలను, నశించిపోయే నీ కుటుంబాలను, నశించిపోయే నీ బంధువులను, అంటే దేవునికి దగ్గర లేని వీళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకువచ్చే భారము ఎవరి మీద వేసుకోవాలి? మీరు దావీదును బట్టి చూస్తే మన మీదే వేసుకోవాలి. అంటే మనకి ఎంతో పెద్ద పని మన మీద ఉన్నది. కానీ మనం ఏం చేస్తామంటే దానిని విడిచిపెట్టి మనము మనకున్న బట్టలను బట్టో, మనకున్న ధనాన్ని బట్టో, మనకున్న జీతాన్ని బట్టో, మనకున్న చదువును బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న వయసును బట్టో అతిశయిస్తూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం. అయితే నీ గర్వాన్ని దింపడానికి దేవుడు ఒకరోజు కొన్ని కార్యాలు చేస్తాడు. అయితే దావీదు ఇప్పుడు గర్వం అంతా కూడా ఏమైపోయిందంట? దిగిపోయింది. దిగిపోయి ఏమంటున్నాడంట? ఆ శిక్ష నువ్వు నాకే వెయ్యి అన్నాడు. అయితే ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే, దేవునికి ఇచ్చే విషయంలో క్రమశిక్షణ ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. దావీదు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట? శిక్షించాడు. అయితే దావీదు తన పాపాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా శిక్ష ఏమైందంట? అమలైంది. కానీ ఆ శిక్షను ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేకపోగా ఏం చేశాడంటే ప్రార్థించాడు.
ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు దోత ఎక్కడ ఆగిందంట, అరోను యొక్క పొలంలో ఆగింది కదా, నువ్వేం చేస్తావంటే ఆ పొలాన్ని దగ్గరికి వెళ్ళి బలిపీఠం కట్టి ఏం చెయ్యి, బలి అర్పించు. ఏం చేయాలంట, బలి అర్పించు. అంటే దేవునికి బలి ఇస్తే దేవుడు మనల్ని ఏం చేశాడంట, రక్షిస్తాడు లేదా క్షమిస్తాడు. అయితే ఇక్కడ దావీదు చేసిన పాపానికి, ప్రజలు పడుతున్న ఇబ్బందికి పరిష్కారం ఏమిటంట, దహన బలి. అంటే దేవునికి ఇవ్వడం, దేవునికి ఏం చేయడం అంట, ఇవ్వడం. అంటే దేవుడికి ఎప్పుడైతే హృదయపూర్వకముగా నలిగి విరిగిన హృదయాలతో దేవునికి ఇస్తే, అందుకే చెప్తూ ఉంటాడు ఒక పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలన వేలాది పొటేలన. అంటే మనము దూడలు ఇచ్చినా, మనం మేకలనిచ్చినా, ఏమిచ్చినా కూడా ఆయన రుణము మనం ఎప్పటికీ తీర్చుకోలేం. అయితే అలాంటి వానికి మనం ఏం చేయాలంటే, విరిగి నలిగిన హృదయాలను మనము అర్పించాలి. అంటే దావీదు హృదయం ఎప్పుడు విరిగి నలిగింది, 70,000 మంది చనిపోయినప్పుడు. ఈరోజు నువ్వు కూడా విరిగి నలగాలి అంటే నీ జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కోవాలి. నానా రకాల మాటలు అనిపించుకుంటావు, నానా బాధలు పడతావు, తండ్రితో పడతావు, తల్లితో పడతావు, కొడుకుతో పడతావు. అంటే నీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా నువ్వేమవుతావంట, బాధలు పడతావు. అయితే ఆ బాధలు పడినప్పుడు నువ్వు ఎవరి తట్టు చూస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు దేవుని తట్టు చూసినట్లయితే దేవుడే నీకేం చేస్తాడంట, సహాయాన్ని చేస్తాడు. చేసిన పాపానికి 70,000 మందిని చంపిన దేవుడే పాపాన్ని ఒప్పుకున్న వాణిని బట్టి అందరిని కూడా ఏం చేశాడంటే రక్షించాడు. ఏ పని చేయడం వల్ల అంటే, బలిపీఠము కట్టడం వల్ల. ఆ బలిపీఠం కట్టేటప్పుడు ఆ పొలం కలిగిన వానరుని పిలిచాడు. పిలిచి, అయ్యా నా ప్రజలు పాపం చేశారు, నేను పాపం చేశా, దానిని బట్టి నా పాపానికి 70,000 మంది చనిపోయారు. దేవుడు ఏం చెప్పాడంటే, ఇక్కడే బలిపీఠం కట్టమన్నాడు. ఎక్కడ, ఆ దోత ఎక్కడ ఆగిందో అక్కడే కట్టమన్నాడు. అయితే దావీదేమనొచ్చు, మా ఊరు బెత్లెహేం కదా అక్కడ కడతా అన్నాడా, అక్కడ అనలేదా? పోనీ యెరూషలేం దేవాలయంలో కడతా అన్నాడా, అక్కడ కూడా అనలేదు. మరి ఎక్కడ, దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడే. అంటే పరిష్కారం, మన జీవితంలో పరిష్కారం ఎప్పుడు కూడా దేవుడు సమస్య దగ్గరే ఏముంచుతాడంట, పరిష్కారం ఉంచుతాడు. కానీ మనమంతా కూడా ఏం చేస్తాం, ఊరంతా వెతుకుతాం, పరిష్కారం మాత్రం ఎక్కడుంది, మన దగ్గరే దేవుడు ఉంచుతాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నానంటే, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రాంతంలోనే, ఆ పొలంలోనే బలిపీఠం కడితేనే ఆ మరణాలు ఏమయ్యాయి, ఆగాయి. ఒకవేళ అలా కాకుండా దానికన్నా గొప్ప బలిపీఠం వేరే ప్రాంతంలో కట్టి నువ్వు అంగీకరించు అంటే అంగీకరిస్తాడా, అంగీకరించు. అంటే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దైవ సంబంధమైన కార్యాలు చేస్తున్నప్పుడు, అంటే లోకంలో అంటూ ఉంటారు కదా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అంటూ ఉంటారు కదా, మనము కూడా మన జీవితంలో చాలా జాగ్రత్త కలిగి ఆ కార్యక్రమాలను జరిగించాలి. జరిగించడమే కాదు, చాలా జాగ్రత్త కలిగి ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈరోజు చాలామంది ఆరాధన అన్నా కూడా, పాటలు పాడడం అన్నా కూడా, వాక్యము చదవడం అన్నా కూడా జనాలందరికీ కూడా ఏమున్నది అంటే ఒక నిర్లక్ష్యం ఉన్నది. ఎందుకు ఆ నిర్లక్ష్యం వచ్చింది అనేది గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఆ నిర్లక్ష్యానికి గల కారణం ఏంటో తెలుసా? ఈరోజు మాకు అర్థమవుతూ ఉంటుంది. మాకు చాలా, నేను ఈ ఆయుర్వేదిక్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలా మెత్తబడిపోయా. ఎందుకు మెత్తబడిపోయామంటే, అప్పుడు ఎంతో మూర్ఖులుగా ఉండేవాళ్ళం, అప్పుడు ఎంతో కోపంగా ఉండేవాళ్ళం. కానీ ఈ ఫీల్డ్కి వచ్చాక మెత్తపడిపోయాం. ఎందుకు మెత్తపడిపోయాం తెలుసా? మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ముసలోళ్ళు. కుర్రోడుగా ఉన్నప్పుడు కత్తి ఊపావు, కర్ర ఊపావు, తొడగొట్టావు, మెడకొట్టావు. ఇప్పుడు ఏవి కదలలేక నువ్వు నా ముందు కూర్చున్నావు. ఇప్పుడు నిన్ను కదిపేటట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిది? నాది. అంటే ఎవరికైనా కూడా ఆయుష్కాలం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, బలగం ఉన్నప్పుడు చెత్త పనులకు ఉపయోగిస్తే వాటిని పడవేసే ఎవరు పడేస్తారంట? దేవుడే పడేస్తాడు. అంటే నేనేం నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మీ జీవితంలో దేవుడు మీకు ఇస్తున్న సమయాన్ని, దేవుడు మీకు ఇస్తున్న ఆయుష్కాలాన్ని, దేవుడు మీకు ఇస్తున్న జ్ఞానాన్ని ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన కోసము ఖర్చు పెట్టుకొని దేవుణ్ణి ఏం చేస్తున్నామంట?
మనల్ని మనము గర్వంగా ఫీల్ అవుతూ, మనల్ని మనం అతిశయించుకుంటూ ఎవరైనా పక్కకి దోసేస్తున్నాం. ఇది చూస్తూ ఉంటే ఎప్పుడు కూడా ట్రైన్లో సీటు గుర్తొచ్చింది. పోన్లే పాపం కదా అని కూర్చోబెడతాం. మనం ఒకటికో ఏటో వెళ్ళామనుకోండి, కొంచెం జరుగుతారు, అంతేనా? ఒకసారి 2 సార్లు పైకి కిందకి వెళ్ళానుకో, పూర్తిగా జరుగుతారు. చివరికి ఆ సీట్ ఎవరిది? తిరిగి ఎవరు కూడా వాడతారు? ఈరోజు లోకంలో కూడా మనం ఎలాగ ఉంటామంటే, ఉద్యోగం కొంచెం మా అబ్బాయి అంటే మా భక్తుడికి ఉద్యోగం ఉంటే నన్ను మరింతగా స్తుతిస్తాడని ఉద్యోగం ఇస్తాడు. నా భక్తుడికి మంచి భార్య ఇస్తే నన్ను స్తుతిస్తాడు కదా, మంచి భార్యని ఇస్తాడు. వంకర టెంకర లేని పిల్లల్ని ఎత్తే నన్ను బాగా స్తుతిస్తాడు కదా అని కాళ్ళు చేతులు బాగున్న పిల్లల్ని ఎత్తాడు. ఇవన్నీ పట్టుకుని నేనేం చేస్తాడో తెలుసా? చర్చి నుంచి పారిపోతాడు. ఆ చర్చికే రాడు. ఎక్కడ ఉన్నాడంటే చర్చిలో దొరకడు. ఎక్కడ దొరుకుతాడో తెలుసా? పాత ఫోటోల్లో దొరుకుతాడు. ఎవరండి ఈయన అని అడగాలి, మనం అడగాలి. ఈయన అప్పట్లో చాలా భక్తిపరుడు అండి అంట. అయితే అప్పట్లో భక్తిపరుడు అయితే ఇప్పుడు ఏమవ్వాలి ఆయన? ఇప్పుడు కనపడాలిగా. అప్పట్లో భక్తి, ఇప్పుడు కనపడితేనే భక్తిపరుడు. ఇప్పుడు కనపడలేదంటే భక్తిపరులం కాము. అలాగే అంతే కదా, దావీదు 24వ అధ్యాయం 1వ వచనంలో భక్తిపరుడు, 2వ వచనానికి వచ్చేపాటికి భక్తి పోయింది, 3వ అధ్యాయానికి వచ్చేపాటికి పాపం, 10వ వచనానికి వచ్చేపాటికి పాపం తెలిసింది, 17వ వచనానికి వచ్చేపాటికి నాకు ఈ కర్మ ఎందుకు అని అనుకుంటున్నాడు. అంతేనా? ఒకే అధ్యాయంలో దావీదు చేసిన పాపం, దావీదుకి దేవుడు ఇచ్చిన శిక్ష నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఏమడిగాడంట? బలిపీఠం. అంటే విరిగి నలిగిన హృదయాలతో నువ్వు దేవునికి ఇస్తే దేవుడు నిన్ను శిక్ష నుంచి ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. ఈరోజు మేము కూడా మీ గృహాల నుంచి ధాన్యం తండి, మీరు సంపాదించిన సంపాదనలో దేవునికి సంతోషంగా ఇవ్వండి అని ఎందుకు అడుగుతామంటే, మీ డబ్బు బట్టి మేము జలసాలు చేయడానికి కాదు, మీరిచ్చే బియ్యం బట్టి మేమేదో పొట్ట నింపుకోవడానికి కాదు. మీరు ఎందుకు కానుకలు సమర్పించాలంటే, మీరు ఎందుకు ధాన్యాన్ని ఇవ్వాలి అంటే, మీ పాపాల నుంచి మీరు తొలగింపబడుతూ మీరు దేవునికి దరిచేరాలంటే మీరు సత్క్రియలు ఖచ్చితంగా చేయాలి. దేవుని మాటకు మీరు ఖచ్చితంగా లోబడాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తున్నప్పుడు సంపాదన చాలా ఉండిద్ది, ఇచ్చే కానుక లోకల్లో అంటుంటారు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అంతేనా? సామెత కరెక్టేనా? నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో, అలాగే మన సంపాదనకి మనం ఇచ్చే కానుకలు చాలా. కానీ ఎప్పుడైనా నీ సంపాదనలో దేవుడు చెప్పినట్టుగా ఇచ్చావా? కూర్చోబెట్టు. దేవుడు చెప్పినట్టు ఇచ్చారా? అంటే మన జీవితంలో ఎప్పుడైనా కూడా దావీదు దేవుడు చెప్పినట్లు అరోను అనే యొక్క కళ్ళములో పొలము కొని బలిపీఠం కట్టినప్పుడు శిక్షలు ఏమైపోయాయంట? ఆగిపోయాయి. అంటే శిక్ష ఆగిపోయి అప్పటి నుంచి ఏమైందంట? అభివృద్ధి వచ్చింది. ఒకవేళ దేవుడు చెప్పినట్టు చేయకపోతే, దేవుడు చెప్పినట్టుగా అర్పించకపోతే ఆ శిక్ష ఏమయ్యేదంట? కొనసాగేది. అలాగే ప్రియులారా, మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, నీకు నచ్చినంతో, నీకు తోచినట్తో, నీకు వచ్చినంత ఇవ్వడం అనేది కానే కాదు. ప్రతి వాళ్ళు కూడా ఆదివారం ఆరాధనలో నీ జీవితంలో నువ్వు సంపాదించిన సంపాదనను నిలువ చేసి, దానిని ఎన్ని ఆదివారాలు ఆ యొక్క వారంలో ఉంటాయి అన్ని భాగాలు చేసి దాన్ని నువ్వేం చేయాలంట? సమర్పించాలి. ఈరోజు ఎవ్వరు కూడా అలాగా లేరు. ఎవ్వరు కూడా అలాగా లేరు. ఎందుకు అలా లేరంటే దేవునికి లోబడ్డం అనేది మానేశారు. దావీదు ఎలా అహంకారమైన స్వభావం కలిగి ఉన్నాడో, ఈరోజు మనుషులు కూడా మనకొస్తున్న డబ్బులు బట్టి కళ్ళు నెత్తికెక్కినట్లుగా ప్రవర్తిస్తూ ఉండవు. ఈ నెత్తికెక్కిన వాటిని కిందకి దింపుతాడు ఆయన. 2వ వచనంలో ఎక్కితే ఎన్నో వచనంలోకి దింపాడండి? 17వ వచనంలో దింపేశాడు చివరికి. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎంత ఆదాయాన్ని కలిగి ఉన్నారో దానికి తగ్గట్టు దేవుడు మనకి చెప్పినట్టుగా, దేవునికి ఎలా ఇవ్వాలో క్రమశిక్షణ కలిగి అలా చెప్పినట్లుగా మనం ఒకవేళ ఇవ్వగలిగితే దేవుడు మరింతగా మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా కాకుండా నీకు నచ్చినట్టుగా ఇస్తే ఆయన ఏం చేస్తాడంట? శిక్షించేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే
తెలియజేస్తూ ఉంది. అయితే అప్పుడు ఆ కళ్ళమాయన అంటున్నాడు, అయ్యా నువ్వు నాకు డబ్బులు ఏమొద్దు, ఈ పొలం నువ్వేం చేసుకో, ఊరికినే తీసుకో అన్నాడు. ఎందుకు? దావీదు రాజు కదా. కానీ దావీదు అన్నాడంట, వద్దు, దీని ధర ఎంతో చెప్పు. అంటే దేవునికి ఇచ్చేది చాలామంది ఎలా అనుకుంటారంటే, ఊరికే వచ్చిందో, ఫ్రీగా వచ్చిందో, తేరగా వచ్చిందో ఇద్దామని దేవుడికి అని అనుకుంటా. ఎప్పుడైనా దేవుడికి ఇచ్చేటప్పుడు నీ కష్టార్జితాన్ని ఇవ్వాలి. కొంతమంది భోజనాలు పెడుతూ ఉంటారు, చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కలిగి ఉన్న నైపుణ్యత ఉపయోగిస్తారు. అక్కడ ఉపయోగించి ఏం చేస్తారంట? భోజనం పెడతారు. అంటే నిజంగా దేవుని పేరట పడే నీ కష్టాన్ని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియులారా, మీరు క్రమశిక్షణ కలిగి దేవుడికి ఇచ్చేటప్పుడు ఏదో నీకు నచ్చిన కాగితమో, నీకు నచ్చిన నాణ్యమో పట్టుకుని రావద్దు. దేవుడు కోరుకున్న వారి విధంగా నువ్వు తీసుకువచ్చే ప్రయత్నం అనేది చెయ్యి. అయితే తెచ్చేది కూడా ఎలా తావాలంట? దేవుడు చెప్పినట్లుగా ఎక్కడో దోపుడు సొమ్మో దొంగ సొమ్మో కాదు, నీ కష్టార్జితం. ఊరికినే వచ్చింది ఇచ్చాడా? వద్దన్నాడు. కానీ చాలా భక్తులు ఎప్పుడు కూడా ఊరికే వచ్చింది ఎవ్వరూ తీసుకోలే. భక్తులు ఎప్పుడు కూడా ఊరికే మాకు ఇస్తామంటే తీసుకోలే. అబ్రహాము కూడా భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోతే వేరే ఊరిలో ఉన్నాడు. వేరే ఊరిలో అంటే ఈరోజు అంటే ఏ ఊరిలో ఉన్నాడు చచ్చిపోయినా, ఏ మాచవరంలోనో గొల్లపూల్లోనో పైపుల రోడ్లో పాతి పెట్టచ్చు. కానీ ఆ రోజుల్లో పాతి పెట్టాలంటే అక్కడ స్థలం మనం కొనుక్కోవాలా. మనం చెప్తూ ఉన్నాడు రమేష్ అన్న, మేము 6 ఫ్లోర్లు వచ్చేసామని ఇలా అన్నాడు. మేము అక్కడ స్థలం 1500 కొనుక్కున్నాం, ఎవరు చనిపోయినా దాంట్లో తోయడమే అన్నాడు. అంటే ఆ రోజుల్లో నిజంగా చనిపోయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే స్థలాలు కొనుక్కునేవాళ్ళు. అబ్రహాముకి స్థలం కొనకపోతే ఆమె చచ్చిపోయింది. అప్పుడు ఆమె యొక్క వయసు ఎంత అంటే 127 ఏళ్ళు. అప్పుడు అబ్రహాము వయసు ఎంత అంటే 137 ఏళ్ళు. వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్న ప్రాంతంలో అధికారి దగ్గరికి అయ్యి, అయ్యా నేను నీ ప్రాంతంలో జీవిస్తున్నా, నా భార్య చనిపోయింది, ఆమెను పాతి పెట్టుకోవడానికి నాకేం చెయ్యి, స్థలాన్ని ఇవ్వయ్యా అన్నాడు. అయితే నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకో, నీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, ఇదిగో నా పక్కన ఉన్నాడు కదా ఎఫ్రోను, ఇతని పొలం నాకు ఇవ్వయ్యా అన్నాడు. అప్పుడు అతను కూడా ఏమన్నాడంటే, తీసుకో అన్నాడు. ఈరోజు నిజముగా దైవ సంబంధమైన వ్యక్తులకు మన ఇల్లులు ఇవ్వడం, దైవ సంబంధమైన వ్యక్తులకు మన కష్టాన్ని ఇవ్వడం, దైవ సంబంధమైన వ్యక్తులకు మనం ఖర్చు పెట్టడం అనేది మనకి ధన్యత అని గ్రహించి ఆ పొలాన్ని ఏం చేశాడంట? ఇచ్చాడు. అయితే ఇస్తే నాకు ఎంతో చెప్పు అన్నాడు. ఏంటంట? ఎంతో చెప్పు. లేదయ్యా ఊరికే తీసుకో అయ్యా అన్నాడు. లేదు నువ్వు ముందు చెప్పు అన్నాడు. కాదయ్యా చనిపోయింది కదా నీ ఆవిడ, నువ్వు వెళ్ళి ఆ పని చూడయ్యా, ముందు ధర ఎంతో చెప్పు అన్నాడు. అంటే ఎప్పుడు కూడా భక్తులు దేనిని కూడా ఏం చేయలేదంట? ఊరికే తీసుకోలే. ఈరోజు మీరు ఎప్పుడైనా గమనించండి, ఎప్పుడు చేతులు చాపి ఊరికే ఆశిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఎప్పుడు అభివృద్ధి పడరు. అంటే జీవితంలో ఒక నరుడు ఏంటంటే తన కష్టపడాలి, తన కష్టాన్ని ఏం చేయాలంట? అనుభవించాలి. అప్పుడే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి. ఆ కష్టాన్ని తిరిగి ఎవరికి అప్పచెప్పాలంట? దేవునికి అర్పించాలి. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో ఏదో నచ్చిన కాగితాన్ని తావాలి, మీరు దేవుడు కోరుకునే విధంగా జీవించండి. ఇంకొక చిన్న ఉదాహరణ దావీదు గురించి నేను తెలియజేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. దావీదు వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు అతనిని చూడడానికి 3 అధిపతులు వచ్చారు. ఎవరిని చూడడానికి? దావీదును చూడడానికి. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, చూడండి 23వ అధ్యాయం 13వ వచనం నుంచి, మరియు 30 మంది అధిపతుల్లో శ్రేష్ఠులైన 3 కోతకాలమున అదుల్లాము గృహలోనున్న దావీదు వద్దకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రఫ్రాయిము లోయలో దండు దిగి ఉండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిస్తీయుల దండు కావలివారు
బెత్లెహేములో ఉండిరి. అంటే ఇక్కడ మీకు చదివితే ఒకవేళ అర్థం కాదేమో, నేను వివరిస్తాను. దావీదు ఉండే ఊరిలో ఇప్పుడు దావీదు లేడు. దావీదు వేరే ప్రాంతంలో ఉన్నాడు. దావీదు ఉన్న ఊరిలో ఎవరున్నారంటే శత్రువులు ఉన్నారు. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, దావీదు దగ్గరికి ముగ్గురు అధిపతులు వచ్చారు. దావీదుకి వాళ్ళ ఊరిలో బావిలో నీళ్లు తాగడం అలవాటు కదా. ఏమన్నాడంటే, ఆ నీళ్లు తాగితే బాగుండే, ఎవరైనా తస్తే బాగుండే అని అనుకున్నాడు. ఎవరైనా తస్తే బాగుండే అని అనుకున్నాడు. అనుకుని ఎవరికి చెప్పాడంట? ఈ ముగ్గురికి చెప్పారు. ఈ ముగ్గురికి వచ్చిన అతిథులకి చెప్పాడు. 15వ వచనం, దావీదు, బెత్లెహేము గవని దగ్గరనున్న బావి నీళ్ళు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంత సంతోషించదునని అధికారితో పలకగా అని చెప్పాడు. అంతేనా? పలికినప్పుడు 16వ వచనం, ఆ ముగ్గురు బలాజ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని బెత్లెహేము గవని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకొచ్చిరి. మీకు ఇక్కడ అర్థమైందా చరిత్ర? ఒక రాజును సంతోష పెట్టడానికి ఈ ముగ్గురు వెళ్ళి ఏం చేశారంట? యుద్ధం చేశారు. దేనికోసం అండి యుద్ధం అంతా? నీళ్ళ కోసం. అంతేనా? నీళ్ళ కోసం. అయితే నీళ్లు తెచ్చాడు కదా, తాగాలి కదా ఈయన. ఆ నీళ్ళు ఏం చేశాడంటే బలిపీఠం మీద పోసేశాడు. ఏంటి? తాగుతా అన్నాడు, తెచ్చాం, సంతోషం అన్నాడు. తెస్తే ఏం చేశాడంట? బలిపీఠం మీద పోసాడు. ఎందుకు పోసాడో తెలుసా? మీరు దానిని కష్టించి మీ ప్రాణాలను తెగించి ఆ నీళ్ళు తెచ్చారు కదా, విలువైనది ఏదైనా కూడా అది ఎవరికి చెందిందే? దేవునికి చెందింది. కానీ మన జీవితంలో దేవునికి విలువైనది ఇస్తామా, విలువ తక్కువది ఇస్తామా? ఈరోజు మొన్న కూడా ఒక ఆయన ప్రార్థన అయిపోయింది, కానుక ఇచ్చాడు. బాగా తెలిసిన ఆయన, మీ ఇంట్లో నాకు కానుక ఎందుకులేండి అని అన్నా. లేదులే ఫోన్పే తీసుకో అన్నాడు. తీసుకున్న తర్వాత కానుకతో మన బంధాన్ని ఆపద్దులే, కానీ మీరు ఎప్పుడో ఒక జత బట్టేస్తా అన్నారు కదా, అది ఇవ్వండి, నేను కుట్టించుకుంటా, మీకు గుర్తుగా ఉండిద్ది అన్న. అయితే ఇస్తా అన్నాడు. సరే నేను వెళ్ళి తెచ్చుకున్న తర్వాత షర్ట్ అంతా సిల్క్గా ఉంది, ప్యాంట్ అంతా కూడా పాచిగా ఉంది. ఇస్తా అన్నోడు ఏం చేయాలి? మంచిది ఇవ్వాలి కదా. తెచ్చిన తర్వాత ఇదేదో తేడాగా ఉంది, కుట్టుకూలు డబ్బులు పోతాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళి నాకు కుట్టించుకోవడానికి చాలా ఉన్నాయి, ఇది కుట్టించుకున్నప్పుడు నిన్ను అడుగుతాలే అని మళ్ళీ ఆయనకి ఇచ్చేసా. ఎందుకు ఇచ్చానంటారు? నాణ్యతతో కూడింది ఇవ్వాల. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఎప్పుడైనా కూడా నాణ్యతతో కూడిన విషయాల్లో దైవ సంబంధంగా మనము ఖర్చు పెట్టాలి. ఈరోజు చాలామంది అంటారు, ఎందుకండి చర్చికి ఇన్ని అవసరమా అంటారు. భక్తులు ఎప్పుడూ కూడా ఏ విలువైనదైనా కూడా ఎవరికి ఇవ్వాలనుకుంటారు? దేవునికి ఇవ్వాలనుకుంటారు. అలాగే మీలో భక్తి ఉంటే, మీలో విశ్వాసం ఉంటే, మీ కష్టాజితాన్ని మీరు దేవుడు కోరుకునే విధంగా ఇచ్చి చూడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఒక రాజు సంతోషాన్ని చూడడానికి ముగ్గురు యోధులు ఏం చేశారు? యుద్ధం చేశారు. ఈరోజు నువ్వు ఆశీర్వాదాలు పొందాలంటే ఖచ్చితంగా దేవునికి నువ్వేం చేయాలంటే ఇచ్చేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎప్పుడైతే దేవునికి ఇష్టపూర్వకంగా ఇస్తారో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. అయితే దాహముతో ఉన్న దావీదుకు నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళను దావీదు ఏం చేశాడంట? దేవునికి పారబోసాడు. ఎందుకని? దేవుడికి నీళ్లు పారపోస్తే ఖచ్చితంగా నా దాహాన్ని ఆయన తీరుస్తాడే. అందుకే ఇందాక పాడాం, రోగినైన నాకు ఏం చేశాడంట? ద్రోహినైన నాకు దాహము తీర్చాడు, రోగినైన నాకు. అంటే ఒక ప్రాణాన్ని ఇవ్వాలన్నా, ఒక దాహాన్ని తీర్చాలన్నా అది ఎవరికి సాధ్యం? దేవునికి సాధ్యం. అలాగే నీ కష్టం అభివృద్ధి పడాలన్నా, నీకు ధారాళమైన పనులు రావాలన్నా, నీ జీవితంలో నీ ఆర్థిక పరిస్థితులు మరింత అభివృద్ధి పొందాలన్నా మనమేమనుకుంటామంటే పిచ్చోళ్ళలాగా ఆరాధన విడిచిపెట్టి కష్టపడదాం అనుకుంటారు. కానీ మీరు ఆరాధనకు వచ్చి సమర్పించి చూడండి. ఎంతో ఇష్టపడ్డ నీళ్ళను దావీదు తాగాడా? దేవుడికి ఇచ్చాడా? ఎందుకు ఇచ్చి ఉంటాడు? దావీదు దేవుడికి ఇస్తే దేవుడు ఖచ్చితంగా నాకు ఆయన ఇస్తాడు అని అనుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో కూడా
మీరు అందుకే చెప్తాడు అనమాట, రోగినైనా నాకు త్యాగమయ్యావే, దోషినైన నాకు దాహము తీర్చావే. అంటే దేవుడు మనకు ఏదైనా చేయగలడని నువ్వు నమ్మితే దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టు, దేవుని కోసం నువ్వు ముందు పని చేయి. అప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మీరు మీ జీవితంలో ప్రతి ఆదివారము కూడా మీరు కానుకలను ఖచ్చితంగా సమర్పించాలి. ఆ సమర్పించే విధానము ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలంట? దేవునిని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుడు కోరుకునే విధంగా మీరు సమర్పించినట్లయితే మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడని ఆశిస్తూ ఉన్నాను.